మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తే నష్టం ఏంటని హైకోర్టు ప్రశ్నించిందన్నారు. 4 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల్లో 17% పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. తప్పుడు ప్రసారాలు మానండి, అవసరమైన పనికి మాలిన ఉద్యమాలను మానుకోమని. ఈ రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ప్రజా అభివృద్ధి మీరు ఆకాంక్షగా ఉండాలని కోరుకుంటా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని. ఈనాడు మీరిచ్చిన 1500 కోట్ల 742 కోట్లు నబార్డు రుణం నుంచి సెంట్రల్ స్కీమ్ ఇన్సెంటివ్ కింద ఇచ్చింది 490 కోట్లు. సాస్కి అనే స్కీము పట్టణంలో, ఉదాహరణకి రాజమండ్రి, నంద్యాల, ఏదైతే మున్సిపల్ పట్టణంలో ఉన్నప్పుడు నాస్కి అర్బన్ ఏరియాకు సంబంధించిన స్కీమ్ ఇన్సెంటివ్ కింద 316 కోట్లు, వెరసి 1550 కోట్ల రూపాయలు మాత్రమే. ఎక్కడ ఈ ఖజానా నుంచి ఖర్చు చేసావో చెప్పాలి. ఇప్పటి వరకు పీపీపీ బోర్డు కింద అగ్రిమెంట్ అయిన కళాశాలలు ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందల. రాబోయే మిగిలిన 6 కళాశాలలు వెనుకొండ, అనంతపురం జిల్లా, బాపట్ల, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురం ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మీరు చూపిస్తున్న బొమ్మలు ఇవి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న బొమ్మలు. అమ్మేస్తున్నారు అని చెప్పి దీనికే నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. మచిలీపట్నం కళాశాల బొమ్మ, రంగుల బొమ్మ అయిపోయింది. దీనికి ఎంత ఖర్చు చేసావో చెప్తాను మీకు. ఇంకా నిర్మాణంలో ఉన్నది. ఒక బొమ్మ చూపించి నంద్యాల రంగుల బొమ్మ, వాస్తవాల బొమ్మ, పులివెందల బొమ్మ ఇంకా కొంతవరకు పూర్తయినప్పుడు కూడా ఇంకా పునాదుల్లో ఈ రకమైన పరిస్థితిలో నేను కళాశాల పూర్తి చేసేసానని ప్రారంభించాలని చెప్పే ఆపద్దపు ప్రసారం.